బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపణలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి కానీ ప్రజల్ని మోసం చేసేలా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఇరిగేషన్పై లోకేష్ అవగాహన పెంచుకోవాలన్నారు. నికర మిగులు వరద జలాల గురించి లోకేష్ తెలుసుకోవాలని చెప్పారు. వరద జలాల పేరుతో ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారని లోకేష్ మాట్లాడడం సరికాదన్నారు. మా రైతుల హక్కుల కోసం మాట్లాడతామని పొన్నం స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ గారు బనకచర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.